హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి ఈరోజు మనతో పాటు నట్టుకుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ శ్రీకాంత్ అయ్యంగర్ సో అక్టోబర్ 2 నుంచి మనం చూసుకుంటే గాంధీ జయంతి తర్వాత రోజు నుంచి ఆయన ఒక ఇన్స్టాగ్రామ్లోని రకరకాలుగా గాంధీ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్న విధానం కావచ్చు అండ్ రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా వరకు కాంట్రవర్సీ అయ్యాయి ఆయన సినిమాలు బ్యాన్ చేయాలి ఆయనకి మా సభ్యత కూడా రద్దు చేయాలి అని చెప్పి కూడా ఈరోజు గాంధీని మొత్తం కూడా ఎవరైతే పూజిస్తూ ఉంటారో లేకపోతే ఆయన నడవడిక చేస్తూ ఉంటారో ఆయన మొత్తం కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ రోజు రిలీజ్ అయిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని కూడా బ్యాన్ చేస్తాము ఆ సినిమా కూడా ఆడడానికి వీలు లేదు అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర థియేటర్స్ దగ్గర బ్యానర్స్ అన్ని కూడా చింపుతున్న పరిస్థితి ఉంది సో ఈయన మాటలపైన ఏమంటారు ముఖ్యంగా ఈయన మాటలు మనం అంత సీరియస్గా తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మాట అంటానమ్మా, ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. మహాత్మా గాంధీ ఆయన పోరాట యోధుడు, స్వతంత్రానికి మన స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అది ఆయన మనం గౌరవించి ఆయన వయసుకు గౌరవించాలా. ఆయన మన స్వతంత్రం తెచ్చి మన దేశానికి రక్షించి గాంధీ జయంతి అని ఎందుకు మనం పెట్టుకుంటాం అక్టోబర్ 2 అనేది ఆయన్ని మనం గుర్తించుకోవడం దేశం అంతా గుర్తించి చేసుకుంటారు. ఇది మనం వాళ్ళ హుందాతనం అలాగే ఉంచాలి. పెద్దవాళ్ళ కోసం మాట్లాడే అంత అర్హత కానీ అంత వయసు కానీ మనకు లేదు. అది ఫస్ట్ తెలుసుకోగలగాలి. మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఆనాటి వయసు, ఆయన వయసు ఎంత, మహాత్మా గాంధీ గారి వయసు ఎంత, ఆయన చేసిన త్యాగాలేంటి, ఆయన చేసిన ఈరోజు స్వతంత్రం తేటానికి ఎంత బాధపడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. నాట్ ఓన్లీ మన మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు అవ్వచ్చు, సుమని సుభాష్ చంద్రబోస్ గారు అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, స్వతంత్రం తెచ్చిన యోధులు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం వాళ్ళని చేతులైతే దండం పెట్టుకోవాలా, వాళ్ళని నమస్కరించుకోవాలా, వాళ్ళని మనం పూజించుకోవాలా. ఎందుకంటే స్వతంత్రం వచ్చి మనం ఇండివిజువల్గా బతుకుతున్నాం అంటే, ఇండివిజువల్గా ఈరోజు మన దేశం మన ఇండియా అని అంటున్నాము అంటే వాళ్ళందరూ కారణం. మహాత్మా గాంధీ గారిని వయసుకి చేతులైతే దండం పెట్టాలా, ఆయన చేసిన త్యాగాలకు దండం పెట్టాలా. అంతే తప్ప పిచ్చిగా మాట్లాడకూడదు అనేది ఒక్కటి. నేను ఈ అయ్యంగారి కోసమే కాదు, మన రాహుల్ రామకృష్ణ కూడా ఇదే పందాలో వచ్చాడు. అంటే తాగేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం తల్లిని చెల్లిని మర్చిపోతామా? అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే, మీరు ఒక స్టార్డమ్ వస్తుంది, మీకు స్టార్డమ్ ఇచ్చింది ప్రజలు, స్టార్డమ్ ఇచ్చింది మీకు మొత్తం టోటల్గా ఏ దేశం అయితే మనం స్వతంత్రంలో పోరాడి తెచ్చారో, ఓకే ఒక్కొక్కరి ఉద్దేశం మీకు ఉండొచ్చు, కానీ ఆ రోజు మనం పుట్టలేదే, మన తల్లిదండ్రులు మనకి ఏం చెప్పారనేది పక్కన పెడితే ఆ రోజు మనం పుట్టలేదు కాబట్టి అప్పుడున్న పెద్దలందరినీ మన తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తాం వాళ్ళని కూడా గౌరవించాలి అన్నది మనం తెచ్చుకోవాల్సింది. ఫండమెంటల్గా ఫస్ట్ వాళ్ళకి వాల్యూ ఇవ్వాలనేది మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రతి నమస్కారం పెద్దవాళ్ళని మనం గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. రాహుల్ రామకృష్ణ గారు అవ్వచ్చు, మన అయ్యంగారు అవ్వచ్చు, ఇప్పుడు ఇద్దరు తాగేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే పెద్దల్ని మీరు అగౌరవపరుస్తున్నారు, దేశాన్ని అగౌరవపరుస్తున్నారు. మీరు దేశాన్ని మన దేశాన్ని వాళ్ళు స్వతంత్రం తెచ్చిన వాళ్ళు మీరు అగౌరవపరిస్తే మీకు ఇప్పుడు మరి నెటిజన్లు ఏం చేస్తారు? మీకు స్టార్డమ్ ఇచ్చింది నెటిజన్స్, ప్రజలు. మీకు ఈరోజు టాప్ ఆర్టిస్టులు చేసింది ప్రజలు. మరి మీరే అంటే మీకు డబ్బు ఎక్కువైపోయా, స్టార్డమ్ ఎక్కువైపోయా, మరి ఏం మాట్లాడుతున్నారు అనేది నాకైతే తెలియదు. కానీ నేను ఎందుకంటే వీళ్ళ కోసం ఎక్కువ మాట్లాడటం కూడా వేస్ట్. నేను ఒకటే చెప్తా, పెద్దల్ని గౌరవించడం. మన మాస్టర్ మనకి ఏం చెప్పాడు, మన గురువు మనకి ఏం చెప్పాడు, మన తల్లిదండ్రులు మనకి ఏం చెప్పారు, మన తల్లిదండ్రుల సంస్కారం మనకి ఏమి నేర్పించారు, మన తల్లిదండ్రులు మనకి మనకి ఏ విధంగా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని మనకి ఏవి నేర్పించారో అయ్యే మనం మాట్లాడతాం. అంటే మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన మాటలకి మీ తల్లిదండ్రులు కూడా పాపం అందరూ అగౌరవపరుస్తారు. అంతే, మీ పెంపకం అంతేనా అని అడుగుతారు. కనుక వాళ్ళు మహాత్ములు, పాపం వాళ్ళ పిల్లలు, వాళ్ళు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా పెంచుంటారు, మీరు పెరగపోవచ్చు. కానీ ఈ విధంగా మాత్రం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇది అండ్ ఇలాగా మాట్లాడే వాళ్ళని ఎందుకు ఇండస్ట్రీలో ఉంచుతున్నారు, ఎందుకు మా సభ్యత ఇంకా వాళ్ళకు ఉంచుతున్నారు, మా సభ్యత రద్దు చేయండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒకటమ్మా, మా సభ్యత రద్దు చేయాలా లేదని మా అసోసియేషన్ నిర్ణయం. ఇప్పుడు సమాజంలో ఉండాలా లేదా అనేది భావస్వేచ్ఛ ప్రకటన ఆయన హక్కు. ఆయన భారతదేశంలో ఆయన ఉండే హక్కు. ఆయన ఆలోచన ఆయనకు అలాగుంది, నా ఆలోచన నాకుంది, మీ ఆలోచన మీకుంది. ఎవరి ఆలోచన అందరూ దేశంలో అందరూ ఒకలాగే ఉంటూ బాగుంటుందా? కాదు కదా. దొంగతనాలు ఏం జరుగుతాయి,
ఈరోజు దోపిడీలు ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ మనం ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. లేకపోతే జైళ్ళు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు కదా? కనుక ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరిది ఉంటుంది. కనుక ఆలోచనని మనం ఎవరి ఆలోచనని మనం వీళ్ళని బ్యాన్ చేయండి, వాళ్ళు బ్యాన్ చేయండి, వీళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పడానికి భావస్వేచ్ఛ ప్రకటన దాటి ముందుకొచ్చి మనం ఏదైనా అసభ్యకరంగా మన చట్టానికి లోబడి లాకి దాటి చట్టానికి దాటి మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. లాకి దాటి మాట్లాడితే లా పని లా చేస్తుంది. అంటే మన దేశంలో మన రాజ్యాంగానికి, చట్టానికి, లాకి లోబడే ఉండాలి, లోబడే మాట్లాడాలి. మన దేశాన్ని రక్షించుకోవడానికి, మన పెద్దల్ని రక్షించుకోవడానికి, పెద్దల్ని మనం మాట పడకుండా చూసుకోవడానికి మనం సర్వశక్తిగా ప్రయత్నం చేయడానికి మన ప్రయత్నం మనం చేయాలి. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు. బీజేపీ వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆలోచనలు వేరు. స్వతంత్రం తెచ్చింది అందరూ కలిసికట్టుగా స్వతంత్రం తెచ్చిన పెద్దల్ని మనం గౌరవించుకోవాలి, వాళ్ళని నమస్కరించుకోవాలి. వయసు రీత్యా, వాళ్ళు స్వతంత్రం తెచ్చిన రీత్యా, వాళ్ళు పడ్డ బాధల రీత్యా మనం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రానికి వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలి. నాట్ ఓన్లీ నేను మహాత్మా గాంధీ గారే కాదు, అల్లూరి సీతారామరాజు గారు, ప్రతి ఒక్కరిని ఆ రోజు స్వతంత్రం తెచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దండం పెట్టి మనం తెచ్చుకోవాలి అన్నదే నా భావన ఇది. ఇప్పుడు అలాగే ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది. కనుక అయ్యంగారిని మీరు అరెస్ట్ చేయాలా, లేకపోతే మీకు రావుల రామకృష్ణ గారిని ఇంకోటి చేయాలా అనేది మన చేతుల్లో ఉండదు. అది కానీ సార్ ఇప్పుడు మరి వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది వాళ్ళ మీదే కాకుండా ఎంటైర్ సినిమా మీద కూడా పడుతుంది కదా. ఎంతో కష్టపడి తీసి ఈరోజు ఆ సినిమా ఆడడానికి వీలు లేదు, మీరు తీసేయండి అని చెప్పి ఆ థియేటర్స్ దగ్గర ధర్నాలు చేయడం కావచ్చు. అయితే ఆ సినిమాని ఆ నిర్మాత ఆలోచించుకోవాలి. ఆ నిర్మాత, ఆ డైరెక్టరు ఆయన పెట్టాలా వద్దా, ఆ పెడితే ఏం ప్రాబ్లం వస్తుంది, ఏ విధంగా వస్తుందని ఆలోచించుకోవాలి తప్ప ఆ నిర్మాతకు నష్టం వస్తుంది, ఆ డైరెక్టర్ నష్టం వస్తుంది. కనుక ప్రజలు రేపు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ప్రజలు ఆయన తిరస్కరిస్తే రేపు సినిమా ఇబ్బంది పడుతుందా లేదనేది నిర్మాత, ఆ డైరెక్టర్ ఆలోచించాలి, ఆ టీం ఆలోచించాలి తప్ప మీరు నేను చెప్పడానికి నాట్ రైట్. నాకు తెలిసి రైట్ లేదు మనకి. ఆయన రైట్ ఆయనకు అనిపించింది, ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు రైట్ అనిపించింది, ప్రజలకు తప్పు అనిపించింది. ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఒకలాగా పెంచారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒకలాగా పెంచారు, ఆ తల్లిదండ్రులు ఒకలాగా పెంచారు. స్వతంత్రం కోసం ఆయనకి ఏం చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు, మహాత్మా గాంధీ గారి కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారో, రావుల రామకృష్ణ గారి తల్లిదండ్రులను ఆయన తల్లిదండ్రులు మహాత్మా గాంధీ గారి కోసం ఏం చెప్పారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఒక్కొక్క రాహుల్ గాంధీ గారు ఒకలా మాట్లాడతారు. ఇవన్నీ ఉన్నాయి కదా, అది డిస్కషన్స్ ఉన్నాయి. ఆ డిస్కషన్లో వాళ్ళు ఏమైనా మాట్లాడినా అది నేనేమంటానంటే మీరు స్వతంత్రం తెచ్చిన దానికి డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ పెద్దవాళ్ళగా మనం గౌరవించాలి, వయసు రీత్యా మనం గౌరవించాలి. వాళ్ళు స్వతంత్రం తేటానికి జైలు పాలయ్యి నానా బాధలు పడి లాఠీ దెబ్బలు తిని ఎన్నో కష్టాలు పడి స్వతంత్రం తెచ్చిన ప్రతి వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి అని నేను అంటాను. ఇది నా ఆలోచన. మరి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మనం ఎలా ప్రతి వాళ్ళని మనం మాట్లాడిన ప్రతి వాళ్ళని లోన్ వేసేయాలంటే కాదు కదా. భావస్వేచ్ఛ ప్రకటన అనేది ఉంది కదా. కనుక ఆర్టికల్ 19 ఇవన్నీ ఉన్నాయి. కనుక కొన్ని అందుకే కనుక చట్టానికి లోబడే ఆర్టికల్ 19 ఉంటుంది, చట్టానికి లోబడే భావస్వేచ్ఛ ప్రకటన ఉంటుంది, లాకు లోబడే ఉంటాయి ఇవన్నీ. కనుక ఆ లోపలే మాట్లాడగలగాలి మనం. అది కనుక అయ్యంగారు అన్న ఒక సీనియరు తాగేసి మాట్లాడకూడదు. ఎందుకంటే చూసాను నేను డ్రింక్ చేస్తున్నారు. అలాగే ఈయన రాహుల్ రామకృష్ణ కానీ ఇలా పెద్దవాళ్ళని కించపరచకూడదు అనేది నా ఉద్దేశం. ఇది ఎందుకు నేను మాట్లాడవలసి వచ్చింది, లేకపోతే అది కూడా నేను వేరే వాళ్ళు అయితే నేను మా సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి, మా సినిమా ఇండస్ట్రీ మా నిర్మాతకు మీరు మిమ్మల్ని సినిమాలో తీసుకుంటే మా నిర్మాతకు దెబ్బ తగులుతుంది కాబట్టి ఒక జాయింట్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఆ నిర్మాత మీరు చేసిన తప్పులకి ఆ సినిమాలో నిర్మాత నష్టపోతే మా నిర్మాత ఇబ్బంది పడతాడు కాబట్టి, ఆ డైరెక్టర్ ఇబ్బంది పడతాడు కాబట్టి దానికి నేను మాట్లాడాల్సి వస్తుంది తప్ప మామూలుగా మీరు రోడ్డు మీద వెళ్ళిన అందరి కోసం అయితే నేను మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.